సాగు వ్యయం తగ్గించడంతో పాటు దిగుబడులు పెంచే సాంకేతికతను రైతుకు చేరువ చేసే లక్ష్యంతో ఇక్రిసాట్ సహకారంతో సర్కారు ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమం రైతు కోసం చిత్తూరు జిల్లాలోని ఎంపిక చేసిన గ్రామాల్లో అమలు చేస్తున్న కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. వేరుశనగ మిగిల్చిన పంట నష్టాలతో విసిగిపోయిన రైతులకు తిరిగి సాగుపై ఆశలు రేకెత్తిస్తోంది. గ్రామ విత్తనోత్పత్తిలో రైతుతో విత్తనం అభివృద్ధి చేసి తిరిగి వారి ద్వారానే తోటి రైతులకు అందిస్తూ వేరుశనగ దిగుబడుల పెంపునకు ఇతోధికంగా కృషి చేస్తోంది. కొండవారగా ఉన్న పచ్చని వేరుశనగ చేలు ఆకుమచ్చ లేకుండా ఆశ్చర్యపరుస్తుంటే వ్యవసాయ బావుల్లోని నీరు అబ్బురపరుస్తోంది. ఎకరాకు 5-6 మూటలు దిగుబడే గగనంగా ఉండే చోట 30 నుంచి 35 బస్తాల పంట దిగుబడి వస్తుంటే రైతుల ఆనందానికి అవధులు లేవు. ఈ ఆనందాన్ని జిల్లాలోని రైతులందరికీ పంచేందుకు సర్కారు చేపట్టిన రైతు కోసం కార్యక్రమం అందించిన ఫలితమే ఇదంటున్నారు రైతులంతా. గ్రామ విత్తనోత్పత్తి పథకం ద్వారా K6 బ్రీడర్ విత్తనం అందించడం వల్ల ఇంత ఆనందంగా ఉన్నామంటున్నారు. రైతులకు మాకు ఇక్రిసాట్ ద్వారా గ్రామీణ విత్తనాభివృద్ధి ద్వారా K6 బ్రీడర్ సీడ్ మాకు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఈల్డింగ్ కూడా మాకు విపరీతంగా పెరిగింది. ఆ వ్యవసాయ అధికారులు ఏ విధంగా అయితే చెప్పినారో అదే విధంగా మేము దానికి అన్ని మందులు కొట్టడం అన్ని రకాలుగా కూడా పద్ధతులు కూడా అదే విధంగా చేయడం జరిగింది. ఎక్కడ అన్ని పొలాలలో కూడా చెట్లు చచ్చిపోతే ఈ బ్రీడర్ సీడ్ వేసినంత వరకు మాకు చెట్లు కూడా చచ్చిపోలేదు. కాయ కూడా 76-78%, నీళ్ళు 80% వచ్చేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మాకు ఎంతో ఉపయోగకరమైనది కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా లాస్ట్ ఇయర్ నేను చంద్రనాథ్ క్షేత్రం ద్వారా కూడా ఇదే విధమైనటువంటి పద్ధతిలో మేము సాగు చేసినాము. ఈ పథకం వల్ల ఈరోజు మా గ్రామంలో వేసిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతులు కూడా మీరు దాదాపు మంచి రేటుకి తీసుకోకపోతే మేము ఇంకా ఆర్థికంగా కూడా బలపడేదానికి అవకాశం ఉంటుంది. కేజీ మేము దాదాపు 20 years పై నుంచి వస్తూనే ఉన్నాము. ఇక్రిసాట్ వ్యవసాయ అభివృద్ధి శాఖ మాకు ఇసురి బ్రీడర్ సీడ్ ఇచ్చారు K6. జింక్ సల్ఫేట్ వేసి చాలా కాలం అయింది మేము, కానీ ఇప్పుడు వేసాము జింక్ సల్ఫేటు, జిప్సమ్ వేసాము. కానీ మొత్తం మీద అభివృద్ధి జరిగింది, ఇంప్రూవ్మెంట్ జరిగింది ఈ సంవత్సరం వ్యవసాయంలో. పోయిన సంవత్సరం అంటే నీటి ఇబ్బంది ఉన్నదిలేండి కొంచెం, ఈ సంవత్సరం నీటి ఇబ్బంది లేకుండా కట్టాం కాబట్టి కొంత అభివృద్ధి జరిగింది, బాగానే ఉంది. 30 మూటలు దాదాపు ఎకరా 30 మూటలు మేము చూసి చాలా కాలం అయిపోయింది. ఈ సంవత్సరం తప్పకుండా వస్తుంది. 2 అంకెల వృద్ధి రేటు సాధించడంలో భాగంగా వ్యవసాయ రంగ ఉత్పత్తులను పెంచే లక్ష్యంతో ఇక్రిసాట్ రాష్ట్ర వ్యవసాయ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న రైతు కోసం ఫలితాలను ఇస్తోంది. 5 సంవత్సరాల పాటు అమలవనున్న రైతు కోసం కార్యక్రమం గత ఏడాది ప్రారంభమైంది. తొలి సంవత్సరం చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని వీకోట, శాంతిపురం మండలాల్లోని 18 గ్రామాలను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో ఈ మండలాల్లో అమలవుతుండగా రబీ సీజన్లో కేవీబీపురం, తొట్టంబేడు, బిఎన్ కండ్రిగ, వడమాళ్పేట, ఆర్సీపురం, మొలకల చెరువు, పీటీఎం మండలాల్లో 126 మంది రైతులకు విత్తన వేరుశనగను అందజేశారు. కదిరి, తిరుపతి వ్యవసాయ పరిశోధనా క్షేత్రాల్లో రూపొందించిన కదిరి 6 ధరణి రకాలను 177 ఎకరాల్లో సాగు చేశారు. ఇక్రిసాట్ విత్తనాలు ఇవ్వడం వల్ల ఆ విత్తనాలను మేము తీసుకునేటప్పుడు ఇవి ఎలా ఉంటాయో ఏమో అనుకున్నాం, కానీ మంచి అవి తీసి ఓపెన్ చేసి చూసినాక ఆ బ్యాగ్ని దాంట్లో చూస్తే ఒకే సైజు, ఒకే రకం. ఒక పప్పు ఎలా ఉంటుందో ఇంకొక పప్పు కూడా అలానే ఉంది. నవక పప్పు అనేది అంటే వేస్ట్ పప్పు ఉంటుంది, అది రానే లేదు పూర్తిగా. రాయి కానీ వేడి ఏది కానీ రాలేదు. సరే ఈల్డింగ్ ఎలా ఉంటుందో అనేసి దాన్ని తీసుకొచ్చి మేము వేయడం జరిగింది. యాక్చువల్గా అయితే మాకు ఒక ఎకరాకి 5 బస్తాల కాయలు అయ్యేది ప్రైవేటుకి తెచ్చుకుంటే. ఇది మాకు అగ్రికల్చర్ ఆఫీసర్ డైరెక్షన్తో భూసార పరిశీలన నిర్ధారించి ఓన్లీ మేము 2 దప్పాలు మాత్రమే మందు కొట్టడం జరిగింది. చూసి పక్క రైతులు అయ్యో మాకీ లేదని ప్రతి రైతు ఓపోతున్నాడు. క్వింటా 15,000 రూపాయలు విలువ చేసే వేరుశనగ బ్రీడర్ విత్తనాన్ని 5,000 రూపాయలకు రైతులకు అందజేశారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వాడకం చేసేటట్లు దిశానిర్దేశం చేశారు. దీంతో రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు మంచి దిగుబడి సొంతమైంది. ఇక్రిసాట్ వ్యవసాయ శాఖ ద్వారా గ్రామీణ విత్తనాభివృద్ధి పథకం కింద మాకు వేరుశనగకాయలు కదిరి 6 సప్లై చేసినారు. ఈ సంవత్సరం దాన్ని రబీలో వేసినాము. చాలా బాగా వచ్చింది ఈల్డింగ్. దాంతోపాటు వ్యవసాయ శాఖ వారు సూక్ష్మ ధాతులోపాలకు సంబంధించి బోరాను, జిప్సము, జింక్ సల్ఫేటు ఇవన్నీ సప్లై చేసినారు. అవన్నీ వేసిన దానివల్ల ఈల్డింగ్ చాలా బాగా వచ్చింది. వేరే సీడ్ కొంత వేసినాం, అది చాలా ప్రాబ్లంగా వచ్చింది. ఈ ఇక్రిసాట్ ద్వారా వేసిన సీడ్ మాత్రం బ్రహ్మాండమైన ఈల్డింగ్ వచ్చింది.
మాకు వ్యవసాయ అభివృద్ధి శాఖ వారు ఇక్రిసాట్ నుంచి మా గ్రామాన్ని ఎంచుకొని విత్తనాభివృద్ధి చేయడం కొరకు మాకు చెనిగి విత్తనాలు ఇచ్చినారు. ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ యొక్క సూచన మేరకు మేము సాంకేతిక పరంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఈ రోజుని ఇవి బ్రీడర్ సీడ్ ఇవ్వడం వల్ల ఎక్కువ ఆదాయం మాకు రైతుకు కలిగింది. ఇక్రిసాట్ సహకారంతో సాగు చేసిన వేరుశనగ పంట దిగుబడులను ఆంధ్రప్రదేశ్ విత్తనోత్పత్తి సంస్థ కొనుగోలు చేస్తోంది. మార్కెట్ ధర కంటే 15% అదనపు ధర అందించనున్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని మరికొంతమంది రైతులకు ఇదే తరహాలో విత్తనాలు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ఇక్రిసాట్ ఆధారంలో కదిరి రీసెర్చ్ స్టేషన్ నుంచి 30 క్వింటాల వేరుశనగ కాయలు 14 మంది రైతులకు ఎంఏ రాజులకండ గ్రామంలో 4 రైతులకు ఆదరం గ్రామంలో ఇవ్వడం జరిగింది. మామూలుగా ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం K6 రకమే గ్రో చేస్తూ ఉంటారు. కంటిన్యూస్ క్రాప్ వల్ల అంటే ఒకే పంట వేయటం వల్ల ఏంటంటే ఎక్కువగా కాలర్ రాట్ వచ్చి ఎక్కువ మొక్క చనిపోతూ ఉండేది. కానీ ఈ సంవత్సరం ఈ బ్రీడర్ సీడ్ రైతులకు ఇవ్వడం వల్ల పాపులేషన్ అనేది బాగా రైతులు మెయింటైన్ చేసి భూసార పరీక్షల ఆధారంగా జిప్సం, జింక్ సల్ఫేట్, బోరాన్ వేయటం వల్ల అవుటన్ కూడా బాగా వచ్చింది. వెయిట్ కూడా 90% దాకా వస్తుందన్నమాట అవుటన్. కాబట్టి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ విత్తనోత్పత్తి పథకం ఉద్దేశం ఏమిటంటే కనుక రైతులకు నాణ్యమైన విత్తనం అందించాలనే ఉద్దేశంతో మనకి కదిరి బ్రీడర్ సీడ్ రైతులకు అందించడం జరిగింది. ఈ ఇచ్చిన విత్తనాన్ని మనం ఎవరైతే రైతులు పండించారో ఆ పండించిన విత్తనాన్ని అంతా కూడాను మన ఏపీ సీడ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ కార్పొరేషన్ వాళ్ళ సహకారంతో దీన్ని కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మార్కెట్ ధర మనకు 5,000 నుంచి 5,200 వరకు ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వారు కూడా మనకి రేటు డిక్లేర్ చేయడం జరిగింది. అందులో 6,000 నుంచి 6,200 వరకు రేటు డిక్లేర్ చేశారు. దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే కనుక మనకి ఈ సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మంచి నాణ్యమైన విత్తనాన్ని వచ్చే ఖరీఫ్ సీజన్లో మిగతా రైతులకి మనకు అందజేయడం జరుగుతుంది. రైతు కోసం కార్యక్రమం ద్వారా ఇక్రిసాట్ దత్తత చేసుకున్న గ్రామాల్లో వాననీటి పరిరక్షణతో పాటు పొదుపుగా నీటిని వాడుకోవటం, మదుపులను కట్టడి చేయటం, మెరుగైన సాగు పద్ధతులను ఆచరించడం వంటి ఎన్నో విషయాల్లో రైతులకు సూచనలు అందుతున్నాయి. రైతులు కూడా ఉత్సాహంగా నిపుణుల సలహాలను ఆచరణలో పెట్టడం వల్ల నేడు మండు వేసవిలోనూ పచ్చని పంటలతో ఆ గ్రామాలు కళకళలాడుతున్నాయి.